గురించి ఎంతో నీచంగా వేషల్ గా మాట్లాడుతున్నాడే ఈ సాక్షి ఛానల్ జర్నలిస్ట్ కేఎస్ఆర్ అయితేనేమి, కిష్టం రఘు అయితేనేమి. మీకు అసలు మీరు కూడా ఆ ప్రాంతంలోనే నివసిస్తున్నారు కదా, మరి అక్కడ కూడా మీ తల్లులు, మీ భార్య, మీ పిల్లలు కూడా ఉంటారు కదా. అంటే మీరు వేషలుగా అన్నప్పుడు మీకు కూడా తగులుతుందా తగలదా అని మేము ఈ విధంగా గట్టిగా అడుగుతున్నాం. ఎందుకు ఛానల్ ఏంటయ్యా అసలు అమరావతిలో వేషల అమరావతి అని మాట్లాడుతున్నావే, ఒకప్పుడు కమ్మ అమరావతి అంటివి, ఈ రోజు వేషల అమరావతి అంటున్నావు. అసలు ఆడవాళ్ళ పట్ల నీకున్న ఇంకిత జ్ఞానం కొంచెమైనా తెలుస్తోందా? అమ్మా భారతిరెడ్డి గారు, కొంచెమైనా సిగ్గుందా? మీరు కూడా ఒక మహిళ అయింది నీ సొంత దినపత్రికలో ఇలాంటి వెధవలను కూర్చోపెట్టుకొని వేష్యలు అని మాట్లాడుతున్నావే. నీకు 2 ఆడబిడ్డలు ఉన్నారు కదా, ఇదేనా పద్ధతి? వెంటనే మీడియా వాళ్ళు కూడా దయచేసి చేతులెత్తి మొక్కుతున్నాను, మీడియా వాళ్ళు కూడా ఆ 2 మీద మీరు మీ మీడియా తరపున వాళ్ళను బహిష్కరించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. సాక్షి ఛానల్ నిజంగా ఎంత దారుణానికి దిగజారిందంటే ఈ రోజు లేనివి ఉన్నట్టు సృష్టిస్తూ ప్రజలందరినీ మోసం చేయాలనే ఆలోచనతో సాక్షి ఛానల్ నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డికి చింత తెచ్చిన పులుపు చావదన్నట్టు 150 సీట్ల నుంచి 11 సీట్లు వచ్చినా బుద్ధి రాలేదు. సిగ్గు లేదా జగన్మోహన్ రెడ్డి? నీకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వలేదు. ఈ రోజు నువ్వు మహిళల పట్ల ఇంత కించపరుస్తూ మాట్లాడుతున్నావే, సభ్య సమాజానికి నువ్వు చెప్పాలనుకుంటున్నావు? ప్రతి ఒక్కరు సాక్షి ఛానల్ చూసిన ప్రతి ఒక్క ఆడబిడ్డ ఈ రోజు బాధపడుతుంది. పార్టీలకు సంబంధం లేదు, మతాలు కులాలకి ఏమి సంబంధం లేదు. ఈ రోజు మహిళా లోకమంతా రోడ్డు మీదకి వచ్చింది. నీ సాక్షి ఛానల్ మూసేయాలి. భారతిరెడ్డి బహిరంగంగా వచ్చి ప్రతి ఒక్క మహిళకు క్షమాపణ చెప్పాలి. ఆ 2 మీద చట్టపరమైన శిక్షలు తీసుకోవాలి. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్.